ధూపదీప నైవేద్య అర్చకులు తమ జీతాల పెంపు కోసం హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా జీతాలు అందడం లేదంటూ అర్చకులు అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న 6,000 గౌరవ వేతనంతో అర్చకులు దీనస్థితిలో జీవనం గడుపుతున్నారని ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేతనాలు కూడా గత 6 నెలలుగా అందడం లేదని, ఆలయాలలో పూజలు సొంత డబ్బులతో నిర్వహిస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 23,000 కనీస వేతనమిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, పేద అర్చకులకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం, హెల్త్ కార్డులు, అర్చక బంధు పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ఎండిపోల్ నాదక్షిణమూర్తి. నేను ముఖ్యంగా ధూపదీప నైవేద్య గుళ్ళన్నీ కూడా పల్లెటూరులో ఉన్నాయి. ఈ శివరాత్రికి వచ్చిన భక్తుడు వచ్చే శివరాత్రికి వస్తాడు. ఏ రోజు కూడా మనకు ఎక్స్ట్రా ఆదాయం అనేది ఏది ఉండదు కనుక ధూపదీప నైవేద్య అర్చకునికి చాలామంది కూడా వృద్ధులు ఈ వైద్య ఖర్చులకు కానీ చాలా వాటికి దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ 6,000 రూపాయల మీదనే. ఆ 6,000లో 4,000 మాత్రమే జీతము అయ్యగారికి. 2,000 పడితరము అంటే ద్రవ్యాలకు, పూజా ద్రవ్యాలకు చాలా కష్టంగా ఉంది. ఏ పల్లెటూరులో, ఎంత చిన్న పల్లెటూరులో కూడా ఒక కుటుంబం బ్రతకాలంటే ఈ రోజున 20 నుండి 25,000 రూపాయలు కనీస అవసరంగా ఇప్పటి ప్రస్తుత ధరల్లో ఇది కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కనుక మాకు కనీస 23,000 జీతంతో ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఇప్పటికప్పుడు ప్రతి నెల 5వ తారీఖు లోపట మా జీతాలు మాకు అందించాల్సిందిగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాము. ఇది మేము శాంతియుతంగా చెప్పడం కోసమే వచ్చినాము. మేము ఎవరితోటో యుద్ధాలు చేయడానికి కోసం ఇంకొకరి కోసమో కాదు. మాకు రాజకీయాలు అవసరం లేదు. అన్ని పార్టీలు మాకు సమానమే. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు 2,500 నుంచి 6,000 రూపాయలు చేసినటువంటి ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. అంతేగాస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా అర్చక బంధు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరికి మరి పేద అర్చకులకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, వైద్య ఖర్చులకు కూడా సహకరించి వైద్య కార్డులను అందించాలని మరొక్కసారి మా అర్చకులందరి తరఫున మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులందరూ కూడా కమిషనర్ ఆఫీస్, దేవాదాయ శాఖ కమిషనర్ గారి ధూపదీప నైవేద్య అర్చకులకి 5-6 నెలలుగా వేతనాలు రావడం లేదు. దేవాదాయ శాఖలో కనీస ధూపదీప నైవేద్యాలు నోచుకున్నటువంటి దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తున్నాం. మాకు 6,000 రూపాయలు గౌరవ వేతనంగా